వెల్కమ్ టు లాలన్న. ఈరోజు మనం భారతదేశంలో స్త్రీల భద్రతకు న్యాయానికి మార్గం చూపిన కొన్ని చారిత్రాత్మక న్యాయ తీర్పుల గురించి ఈ వీడియోలో మనం తీసుకుందాం. ఈ కేసులు సమాజాన్ని మార్చి చట్టాలను బలపరిచాయి. ఇవి ఎలా జరిగాయి, ఏం మార్పులు వచ్చాయి, ఈ వీడియోలో మనం తీసుకుందాం. మొదటగా తుకారాం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. 1972లో మహారాష్ట్రలో మథుర అనే యువతిపై పోలీసులు అత్యాచారం చేశారు. కోర్టు దోషులను ఉద్దేశిస్తూ మథుర ప్రతిఘటన చూపించలేదు అని ప్రకటించింది. ఈ తీర్పుకు దేశమంతా నిరసనలు వచ్చాయి. ఫలితంగా 1983లో ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 114A జోడించారు. ఇది సంతకం లేకపోయినా బలవంతంగా జరిగిందని ఊహించాలి అనే నియమం తీసుకువచ్చింది. నెక్స్ట్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. 1992లో బాల్య వివాహాలను ఎదిరించిన సామాజిక కార్యకర్త బంవారీదేవిపై సామూహిక అత్యాచారం జరిగింది. 1992లో సుప్రీంకోర్టు విశాఖ గైడ్లైన్స్ను విడుదల చేసింది. ఇది పని స్థలాల్లో లైంగిక వేధింపులను నిరోధించే మొదటి చట్టపరమైన ఫ్రేమ్వర్క్. ఇదే తర్వాత 2013లో పోస్ట్ చట్టంగా మార్చబడింది. పంజాబ్ వర్సెస్ గుర్మీత్ సింగ్. 1992లో కోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. బలాత్కారం బాధితురాలు ఇచ్చిన సాక్ష్యం నమ్మదగినది అయితే ఇది సరిపోతుంది. బాధితురాలి గురించి అనావశ్యకంగా ప్రశ్నించకూడదు. ఇది బలాత్కారం బాధితుల యొక్క హక్కులను ఉల్లంఘించడమే అని ఈ కోర్టు చెప్పింది. నెక్స్ట్ ఎన్సిటీ ఢిల్లీ వర్సెస్ ముఖేష్. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు దేశాన్ని కదిలించింది. 2017లో సుప్రీంకోర్టు దోషులకు మరణశిక్ష నిర్ధారించింది. ఈ కేసు తర్వాత 2013లో క్రిమినల్ లా అమెండ్మెంట్ చట్టం వచ్చింది. ఇందులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, స్టాకింగ్, వైరిజం వంటి కొన్ని కొత్త నేరాలను జోడించారు. ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. 2017లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 18 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న ఇంటి భార్యలపై శృంగారం చేయడాన్ని మ్యారిటల్ రేప్గా కోర్టు చెప్పింది. వివాహం అనేది అత్యాచారానికి అనుమతి పత్రం కాదని కోర్టు స్పష్టం చేసింది. జార్ఖండ్ వర్సెస్ శైలేంద్ర కుమార్. 2002లో కోర్టు ఒక ముఖ్యమైన నియమం చేసింది. బలాత్కార కేసుల్లో వివాహ ప్రతిపాదనను అంగీకరించలేమని. ఇది స్త్రీ యొక్క గౌరవానికి, స్వయం నిర్ణయాధికారానికి వ్యతిరేకమని చెప్పింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ జడ్జ్మెంట్పై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.